హలో గైస్, అయితే మరి రాజాసాబ్ టీజర్ ఎప్పుడు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అలాగే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. అలాగే తారక్ అన్న రీసెంట్గా జపాన్ ఎందుకు వెళ్ళాడు, మన కొరటాల కూడా ఎందుకు వెళ్ళాడు అని చెప్పి ఇంకొంతమంది అడుగుతున్నారు అనమాట. అలాగే మన చరణ్ గారిది బర్త్డే ఉంది కదా, ఈ రోజు దాకా ట్విట్టర్లో అసలు ఎక్కడా కూడా ఒక అప్డేట్ కూడా బయటికి లీక్ చేయలేదేంటి అని చెప్పి ఇంకొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. సో అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్, వన్ బై వన్. అయితే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రాజాసాబ్ టీజర్ కోసం. సో ఎందుకంటే ఈ సినిమా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. అంటే సినిమా తాలూకు స్పాన్, సినిమా తాలూకు స్కేల్ చాలా పెద్దది గైస్. ఇప్పటి వరకు కూడా మనకి ఎంత దాచి ఉంచాలో అంతవరకు దాచి ఉంచారనమాట. సో మారుతి గారు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఊరికే పెంచకూడదు అనే థాట్లో ఉన్నారనమాట. అంతే తప్ప బయటకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ లీక్ చేయలేదు. సో ఒక 3 లుక్స్ అయితే లీక్ చేశారు. లీక్ చేసిన తర్వాత కూడా అందులో అక్కడక్కడ కూడా ప్రభాస్ గారు కొంచెం స్టైలిష్గా, అలాగే ఒక డిఫరెంట్ గెటప్లో కూడా మనకు కనిపించారు. ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా కోసం చెప్పడం జరిగింది, ఇందులో తీసిన హర్రర్ ఎలిమెంట్స్ ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ తీయలేదు, సో చాలా ఖర్చు పెట్టాం ఆ సీన్స్ కోసం అని కూడా చెప్పారనమాట. సో రాజాసాబ్ సినిమా అయితే చాలా పెద్ద సినిమాగా, హిందీలో కూడా హర్రర్కి చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. సో మొన్న వచ్చిన స్త్రీ అనే ఒక సినిమా ఒకటి, స్త్రీకి మళ్ళీ సీక్వెల్, సో బుల్బులే అని చెప్పి, సో చాలా పెద్ద పెద్ద సినిమాలు బాగా హిట్ అయినాయి అక్కడ. సో ఆ కాన్సెప్ట్లోనే అదే ఫార్ములాతో ప్రభాస్ గారికి ఇలాంటి జోనర్ కూడా ఉండాలి అని మారుతి గారు రాసుకున్న స్టోరీయే మన రాజాసాబ్ అనమాట. సో టీజర్ అయితే April 22 కానీ 23 కానీ, ఎందుకు అంటే ఆ సమ్మర్కి ముందు, సో ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకైతే టీజర్ అయితే రెడీ చేస్తున్నారు. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ఏప్రిల్ మంత్లో మనకి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గైస్. సో 100% రావచ్చు. ఎందుకు అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఈ ఇయర్లో రావాల్సిన సినిమా అది. సో 2025లో ఒక పెద్ద సినిమా ఏదైనా వస్తుందంటే అదైనా చెప్తాను నేను. సో దాంతోపాటుగా ఓజీ ఇవన్నీ ఉన్నాయి. బట్ రాజాసాబ్ ఏంటంటే ఒక డిఫరెంట్ హర్రర్ జోన్ అనమాట. సో స్టార్ హీరో హర్రర్ సినిమాలో నటించి చాలా సంవత్సరాలు అయిపోయింది. సో మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. మరి నెక్స్ట్ చూసుకుంటే మన తారక్ అన్న జపాన్ ఎందుకు వెళ్ళాడు, కొరటాల మామ కూడా వెళ్ళాడు, అసలు ఎందుకు దేనికి వెళ్ళారని చూస్తే ఇక్కడ అంటే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారనమాట. దేనికి సంబంధించి అంటే దేవరా అనేది ఇప్పుడు జపాన్ లాంగ్వేజ్లో అక్కడ రిలీజ్ అవుతుందన్నమాట. సో తెలుగులో, హిందీలో అన్ని దగ్గరలో ఇండియాలో మొత్తం అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే జపాన్ లాంగ్వేజ్లో డబ్ చేసి జపాన్లో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించి తారక్ గారు అయితే వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ కూడా ఆయన కనిపించిన ఆ మేక్ ఓవరు, ఆయన మెయింటైన్ చేస్తున్న లుక్స్ అంతా కూడా ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసమే. సో ఇప్పుడు జపాన్లో ప్రమోషన్స్ అయిపోయిన వెంటనే సో వార్ 2 మరొక 2-3 వారాలు షూటింగ్ ఉంటుంది గైస్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమాలో అయితే జాయిన్ అయిపోతారనమాట. సో నేను చూసాను ఫొటోస్ కూడా, మీరు కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా ట్రిమ్డ్ బీడ్, అలాగే హెయిర్ స్టైల్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట తారక్ గారు మాత్రం. ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ సినిమా మీద మాత్రం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి గైస్. సో ఖచ్చితంగా దానికైతే దాని స్కేల్ అంతా కూడా చాలా పెద్దగానే ఉంటుంది. బట్ తారక్ గారు అదే సేమ్ ఇప్పుడు ఏదైతే మనకు ఫోటోలో చూపిస్తున్నారో సేమ్ లుక్స్ అయితే ఎన్టీఆర్ నీళ్ళు కూడా ఉంటాయి అనమాట. 100% ఫిక్స్ అది. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి, April 8 ఆయన బర్త్డే కూడా ఉంది. సో మరి ఏంటి అప్డేట్ ఏమైనా ఉంటుందా ఉండదా? సో దానికి ఒక రీజన్ కూడా ఉంది గైస్. ఎందుకంటే పుష్ప లాంటి పెద్ద సక్సెస్, ఆల్మోస్ట్ 2000 కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత ఏ హీరో అయినా కొంచెం బ్రేక్ తీసుకుంటాడు. అలాగే మనకి సంజయ్ థియేటర్ ఇష్యూ కూడా అయింది కాబట్టి ప్రజెంట్ ఆయన అంత వేగంగా సినిమాల మీద ఫోకస్ అయితే పెట్టట్లేదు అనమాట. ప్రజెంట్ త్రివిక్రమ్ గారి సినిమా చేస్తారని కొంతమంది చెప్తున్నారు, అట్లీతో సినిమా అని కొంతమంది చెప్తున్నారు. బట్ రెండింటిలో ఏది కూడా ఫైనలైజ్ అయితే కాలేదు గైస్. బట్ అట్లీ గారితో ఏంటంటే కొన్ని రెమ్యూనరేషన్ ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయంట. సో ఇప్పుడు హీరో వచ్చేసి ఆల్మోస్ట్ 200 కోట్లు అడుగుతున్నాడంట, డైరెక్టర్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు అడుగుతున్నాడంట. సో ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు అని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. బట్ మనం అయితే వెయిట్ చేసి చూడాలి. April 8 మరి ఏ సినిమా కన్ఫర్మేషన్ అవుతుందో, ఏది అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలన్నమాట. తర్వాత చూసుకుంటే RC16. సో ఈ బర్త్డేకి అయితే గ్లిమ్స్ అంటున్నారు కొంతమంది, ఫస్ట్ లుక్ అంటున్నారు కొంతమంది. సో అలాగే ఇంకో విషయం ఏంటి అంటే చరణ్ గారిది, అల్లు అర్జున్ గారిది, ఇద్దరిది కూడా బర్త్డే దగ్గరే ఆల్మోస్ట్ 10 రోజుల గ్యాప్ అంతే. సో ఇద్దరు ఫ్యాన్స్కి కూడా ఒక మల్టిపుల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గైస్. సో RC17కి సంబంధించి ఏదైనా రావచ్చు. RC16 అయితే ఒక ఫస్ట్ లుక్ అయితే కన్ఫర్మ్. ఇంకా ఆ రోజు ఇంకేమైనా బాగుంటే అదృష్టం, ఒక గ్లిమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే చూద్దాం. ఆ ట్విట్టర్ నుండి కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో RC16 నుంచి ఏదైనా వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను గైస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.